వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రోజులు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరించారు. ఈ తెలుగుదేశం కోసం సన్నద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతిదీ అధికారం వచ్చినప్పటి నుంచి మన పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టడం, లేకుంటే కమిషన్ వ్యాపారం. ఈ ప్రభుత్వం చెప్పాలని ఒక మాటలో కమిషన్ ఏజెంట్. మన పల్లెల్లో, టౌన్లలో వ్యాపారం చేస్తారు చూసారా, 4%, 5% కమిషన్ తీసుకొని వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. అట్లా ఈ ప్రభుత్వంలో కూడా ప్రతి విషయంలో కూడా 10%, 8% కమిషనే. ఆ కమిషన్ల మీద బతుకుతున్నటువంటి ప్రభుత్వాన్ని గట్టి తిప్పేదానికి రోజులు దగ్గర పడ్డాయి. అది మనందరం కూడా పార్టీలో గట్టి కృషి చేసి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు పార్టీ ఇస్తుంది. వాటి అన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి మన పార్టీని అధికారం తెచ్చడానికి